బలహీన వర్గాల శాఖలే ఇస్తున్నారు. ఇవన్నీ ఏంటిది ఇది కుల వ్యవస్థ అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో నడుస్తుంది. సెక్రటేరియట్‌లో నడుస్తుంది కుల వ్యవస్థ. అసెంబ్లీలో కూడా కుల వ్యవస్థ నడుస్తుంది. టికెట్లు ఇచ్చే దగ్గర కూడా కుల వ్యవస్థనే. అంటే ఇక మనకేమైనా స్థానిక సంస్థలల్లనే జెడ్పీటీసీ, ఎంపీటీసీలల్లనే బీఫామ్‌లు ఇయ్యాలి. ఇక ఎమ్మెల్యే టికెట్లల్లో ఇచ్చే పై స్థాయి అధికారం ఉన్న దాంట్లోనేమో వాళ్ళకి ఇచ్చుకుంటారు. ఎంపీలల్లో ఇచ్చుకునే దాంట్లో వాళ్ళకి ఇచ్చుకుంటారు. ఇక బీసీలు, బడుగు బలహీన వర్గాలు అని అంటే స్థానిక సంస్థలే ఇక. కింది స్థాయి వాళ్ళకే మున్సిపాలిటీ, స్థానిక సంస్థలు బీసీలకు కేటాయించినట్టుంది కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ పార్టీలు కానీ. ఇక పెద్దవన్నీ వాళ్ళకు రిజర్వ్ చేయబడ్డాయి అనమాట. ఓపెన్ కాంపిటీషన్లు అవన్నీ వాళ్ళకు రిజర్వ్ చేయబడ్డాయి అనమాట. ఇది కదా అసలు ఈ వ్యవస్థలో నడిచేది. దీన్ని ఎన్నడు మార్చాలి? 78 సంవత్సరాల తర్వాత కూడా ఈ సిస్టమ్ మారకపోతే, ఇంకా దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి బతికే జాతిగా ఉంటే, మొత్తం మాకివ్వండి అని మెమోరాండాలు ఎన్ని సంవత్సరాల నుంచి మెమోరాండాలు ఇచ్చుకుంటూ వస్తున్నారు బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు. నాకు తెలిసి కనపడ్డ మంత్రికి, కనపడ్డ ముఖ్యమంత్రి కల్లా అయ్యా మాకు ఇది లేదు, మాకు ఇది ఇవ్వండి, బర్రె గొర్రె ఇళ్ల స్థలాలు, స్కాలర్షిప్లు, ఇగో మా ముదిరాజులం ఇంతమంది ఉన్నాం, మా గౌడులం ఇంతమంది ఉన్నాం, మా రజకులం ఇంతమంది ఉన్నాం, మా కుమ్మర్లు, మా కమ్మర్లు ఇంతమంది ఉన్నాం అని ఆడ చెప్పుకున్నా కానీ ఆడ ఎవరు ఇచ్చే పరిస్థితి లేదు. శాసన మండలికి పంపించే పరిస్థితి లేదు. అంటే ఎంత ఘోరం నడుస్తుంది, ఎంత రాచరికం నడుస్తుంది. ఏది బ్రిటిష్ పరిపాలన ఇది? స్వతంత్రం వచ్చినాక కూడా ఈ రాష్ట్రంలో కొన్ని వర్గాల చేతుల్లో పెట్టుకొని మిగతా వాళ్ళను బానిసలుగా ఉంటే, మన మిత్రులే, మన బహుజనులే కాంగ్రెస్ పార్టీకి రక్షకులుగా ఉన్నారు, బీజేపీకి రక్షకులుగా ఉన్నారు, బీఆర్ఎస్కు రక్షకులుగా ఉన్నారు. వాళ్ళే మాట్లాడతారు, బాగలేదని అంటారు, ఇవన్నీ మోసకారుల పార్టీలు అంటారు. ఎన్నికలు రాగానే వాళ్ళని గెలిపేయడానికి అహోరాత్రులు తిరిగి కష్టపడుతున్నారు. మళ్ళీ అందరూ అక్కడే పనిచేస్తున్నారు. మొత్తం ఇదొక విచిత్రం కొనసాగుతుంది. అంటే బహుజనులలో ఒక క్లారిటీ, ఒక ఉద్యమ స్పిరిటు, ఒక తిరుగుబాటు తత్వము, ఒక క్లారిటీ, సమాజాన్ని అర్థం చేసుకున్న తత్వం కూడా ఈ బహుజన సమాజానికి లేదు. మహామౌలు పూలే, అంబేద్కర్, కాన్షీరామ్ గారు మాలాంటి వాళ్ళం 46 సంవత్సరాల నుంచి చెప్పి మీటింగులు పెట్టి కరపత్రాలు రాసి మొత్తం ఏంటంటే విసిగిపోయాం. మోసం చేసేటోళ్ళ దగ్గరికి పోయి తిరిగి మళ్ళీ అప్పుడప్పుడు వచ్చి నాకు గోడనంతా వెళ్ళబోసుకుంటారు. బాధనంతా, అన్న నేను 50 ఏళ్ళు ఉన్నాను, 30 ఏళ్ళు ఉన్నాను, నాకు అందులో ఇది దిక్కు లేదు, అది దిక్కు లేదు, నాకు సర్పంచ్ కూడా రాలేదని మళ్ళీ వాళ్ళు గోడంతా బయట ఓడబోసుకుంటారు. ఇది నడుస్తున్న చరిత్ర. కాబట్టి మహేష్ కుమార్ గారు కూడా ఆయనకు చేయాలని ఉన్నా చేయలేని పరిస్థితి ఆడ సృష్టించబడ్డది. వాళ్ళు ఏం చేయలేరు. బడుగు బలహీన వర్గాలకు చేయాలని ఉంటుంది, కానీ చేసే వాతావరణం లేదు. చేస్తే వాళ్ళని ఎమ్మటే వేరే రకంగా చూస్తారు. కాబట్టి ఇవన్నీ సమస్యలన్నీ కూడా అక్కడ ఉన్నాయనేది మరి నేను అనుకుంటున్నాను.